భూలోకంలో ఏ శుభకార్యం జరగాలన్నా విశేషంగా గృహప్రవేశం కావచ్చు లేదా దైవికంగా జరిగేటువంటి యజ్ఞ యాగాది క్రతువులన్నింటిలోనూ యాగశాల గో ప్రదేశం అనేటటువంటి క్రతువును విశేషంగా నిర్వహణ చేస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే గోవు సకల దేవతా స్వరూపిణి, సకల కోరికలను తీర్చేటటువంటి సకల దేవతా స్వరూపిణి. గోవు యొక్క అంగాంగంలో అంగాంగంలో దేవతలు ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు. అటువంటి గోపూజను ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నాం. అందరూ కూడా అక్కడ ఏదో ఆవుకు ఏదో సాధారణమైనటువంటి జంతువుకి ఏదో చేస్తున్నాం అనే భావన కాకుండా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి గోమాతకు పశువును గమిస్తున్నాం అనేటువంటి భావనతో శ్రద్ధగా చేయండి. అందరూ మనసులో గోమాత్రే నమః శ్రీమాత్రే నమః, గోమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ చేయండి. తరగత్వేన గోమహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం శ్రీం హిరణ్యవర్ణ జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమరపగామినే హిరణ్యం విందేనం గావశ్యం వరుధానహం అష్టమూర్వామృతమధ్యామస్థిరాదప్రబోధినే శ్రీం దేవే బహ్వదే శ్రీర్మాదేవే జసదాం కాంసో హిరణ్యప్రాకారామార్ద్రాంజలం తేన్ దత్తాం దర్పదంతే పద్మే స్థతాం భక్తవర్ణాంతామిహో బహ్వదేశ్వజం చంద్రాం ప్రభాసాన్యషసాచలంతే శ్రీం లోకే దేవదుష్టావతారా తాం పద్మే మే విశరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే రక్షతాం త్వా ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తమవక్షేదబిల్వః तपसानुदन्तवाजान्तराजाष्टवाक्या लक्ष्मेः उभयदवान् हे कष्टमणिनाशः प्रातुं भूतोऽस्मि राष्ट्रेऽस्तुं केत्यवृद्धं ददातु मे साबलां ज्येष्ठावलक्ष्मीर्नाशदाम्यहं तभोतमसमुद्धिन्दहं वा बन्धन्द्वारान्दुरागर्भान् नित्यपुष्टाङ्गरूषिणे ईश्वरीं सर्वभूतानां तामिहो बह्वदेश्वजं मनसक्तादवाको तुङ्गातस्तत्तवसेमहे पशूनां रूपवन्नस्तमजश्रेष्ठगतान्दुषः कर्तवेरप्रजाभूता श्रियं वासज मे कुले मातरं पद्ममालिनीम् आभस्त्रजन्तस्निग्धालिधिक्रीतमसरो गृहे निचदेवीं मातरं श्रियं वासज मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं आवह आर्द्रायः करणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेद तां आवह जातवेदो लक्ष्मीवनपगामिनीं तस्यां हिरण्यं वामोदास्योश्वान् वन्दे जम्बुरुषानहं महादेवेत विद्महे।